బట్టతల మీద ఇంకా ఈ న్యాచురల్ హోమ్ రెడీని మనం ఇంట్లోనే రెడీ చేద్దాం. చూస్తున్నారు కదా, మన మందారం పూలు రెడీ అయ్యాయి. వీటిని మనం ఒక గిన్నెలోకి కానీ ఒక బాణలిలోకి కానీ తీసుకొని కొంచెం వాటర్ వేసి కొద్దిగా నలుపుతూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మన చేతితో మెత్తగా పిసుక్కోవాలి, క్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. దీన్ని మెత్తగా మన చేతితో బాగా పిసుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా ఓపికగా నిదానంగా మనం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలాగ ఆల్మోస్ట్ 10 to 20 minutes చేసిన తర్వాత ఇలా ఉంది. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. మనకు కావాల్సినట్టు బాగా స్మాష్ చేసుకోవాలి. దీంట్లో అసలైన సీక్రెట్ ఇక్కడ మనం స్మాష్ చేసే విధానంలో ఉందన్నమాట. దీన్ని స్మాష్ చేసిన తర్వాత ఒక 5 to 6 hours అలానే ఉంచేసేయాలి. దాని తర్వాత చూస్తున్నారు కదా, మన రెడ్ కలర్లో ఉన్న మందారం అంతా ఆల్మోస్ట్ కలర్ షేడ్ అయిపోయి పర్పుల్ కలర్లోకి కన్వర్ట్ అయ్యింది. ఇలా మనకి కలర్ కన్వర్ట్ అయ్యింది అంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ వాటర్లోకి జెల్గా మారి అందులోకి వెళ్ళిపోయి ఉంటాయి. సో దీన్ని మనం ఇంకొంచెం ప్రాసెస్ చేయాలి. ఇంకొంచెం అలా స్మాష్ చేసుకుంటూ చేస్తే ఇంకా కొంచెం ఉన్న దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జెల్లోకి వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఒక చిన్నది బాగున్న బట్ట, నేనైతే ఇక్కడ ఒక చీర లాంటిది తీసుకున్నాను. అందులోకి వేసి మనం బాగా వడగట్టుకోవాలన్నమాట. ఇలా వడగట్టుకుంటే మనకి స్నానం చేసేటప్పుడు అది హెయిర్కి స్టిక్ అయ్యి ఉండదు. అవి ఉంటాయి కదా, ఆ మందారం పూలు అనేటివి మన హెయిర్కి స్టిక్ కాకుండా ఉంటాయి. నార్మల్ ఉత్త జెల్తోనే మనం స్నానం చేయొచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా వడగట్టుకుంటున్నాను. ఇక్కడ వడగట్టుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో ఉన్న మళ్ళీ ఈ జెల్లోకి పడితే స్నానం చేసేటప్పుడు అవి బాత్రూంలో స్టక్ అయిపోయి లేదంటే మా తలలో స్టక్ అయి బయటికి రాకుండా ఉంటాయి. సో చాలా నిదానంగా చేసుకోవాలన్నమాట. దీన్నైతే నేను కొంచెం ఒత్తి ఉన్న జెల్ అంతా తీసేసాను. సో చూస్తున్నారు కదా, ఈ జెల్ ఎంత న్యాచురల్గా రెడీ అయిందో. ఇలా తీగ పాకంలాగా ఉంటుంది. బట్ ఇది స్టిక్కీగా అవ్వదు. మనం ఒక్కసారి తల స్నానం చేస్తే మైల్డ్ షాంపూతో వెళ్ళిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మనకి మన హెయిర్ని చాలా స్మూత్గా, సిల్కీగా, ఇంకా మన తలలో డాండ్రఫ్ లేకోకుండా చేస్తుంది. అలాగే కొత్త హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ చేస్తుంది.
మనకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనకి హెయిర్కి అప్లై చేసుకోవడమే. ఇంకా మన జుట్టుని పాయలుగా చేస్తూ మొత్తం అందలక కుదుళ్ళకి మన వేళ్ళతో మెత్తగా స్మూత్గా రబ్ చేస్తూ రాసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఏమవుతుందంటే మన కుదుళ్ళు ఉంటాయి కదా, వేళ్ళకి మంచి స్ట్రెంగ్త్ వచ్చి అవి ఉన్నవి ఊడిపోకోకుండా ఉంటాయి. అలాగే మన తలలో వచ్చే జిడ్డు, దురద, ఇంకా చుండ్రు లాంటి సమస్యలు ఏమీ లేకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. అలాగే కొత్త హెయిర్ వచ్చేదానికి కూడా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెంగా హెయిర్ తీసుకొని పాయలుగా పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇది మన జుట్టుకి స్ట్రెంగ్త్ ఇచ్చేసి మధ్యలో విరిగిపోకుండా తెగిపోకోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. మన జుట్టు కూడా ఇంకా చిక్కులు పడకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా తగ్గించేస్తుంది. ఇలాంటి హోమ్ జెల్ని ఎవరు వద్దనుకుంటారు? అందుకని దీన్ని మెత్తగా తీసుకొని మన హెయిర్ మొత్తానికి, హెడ్ మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కుదుళ్ళకి అయిపోయిన తర్వాత మామూలు జుట్టుకు కూడా అప్లై చేసుకోవాలి. వీక్లీ 1 to 2 టైమ్స్ ఇలా చేస్తే మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దాంతోపాటు ఒత్తుగా కూడా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి మన స్నానానికి ఒక 1/2 అవర్ to 1 అవర్ ముందు ఇలా పెట్టేసుకోవడమే. మీకు ఈ సింపుల్ అండ్ ఈజీ హోమ్ రెమెడీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.